జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి పిఠాపురం సర్వాంత సుందరంగా ముస్తాబైంది. జనసేన విజయోత్సవ సభగా కూడా దీన్ని పేర్కోవడం జరుగుతుంది. భారీగా జనాలు కూడా తరలిరావడం జరుగుతుంది. లక్షలాది మంది జన సందోహం అంతా కూడా పిఠాపురం వైపు చెలో పిఠాపురం స్లోగన్ తోటి ముందుకు సాగుతున్నారు. మరి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, రేపు సభ ఏ రకంగా జరగబోతున్నది, మనతో పాటుగా ఎక్స్క్లూజివ్ గా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు ఏ రకంగా? నమస్తే అండి. మీరు లొకేషన్లోనే ఉన్నారు, అన్నీ చూస్తూనే ఉన్నారు. అద్భుతమైన డయాస్, అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ అభిమానులు ఆహ్లాదకరంగా వచ్చి పాల్గొని ఆనందంగా ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లన్నీ చేశాం. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు గత 2 రోజులుగా కాస్త ఎండలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఎస్లు, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు, అదేవిధంగా పుచ్చకాయ మొక్కలు లాంటివి కూడా ఏర్పాటు చేశాము. దాదాపు 5 లక్షల మందికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. వచ్చేవాళ్లు వచ్చి సభ ఆనందంగా చూసి తిరిగి వెళ్లేటప్పుడు కూడా భోజనం ఏర్పాట్లు చేస్తున్నాము. ఇటువైపు విశాఖపట్నం నుంచి హైవే ద్వారా వచ్చేవాళ్ళు, రాజమండ్రి ద్వారా వచ్చేవాళ్ళు, కోనసీమ అలాగే కృష్ణా, గుంటూరు నుంచి అటువైపు నుంచి వచ్చేవాళ్ళందరికీ 4 సెంటర్లో ఆహార కేంద్రాలు ఏర్పాటు చేసి రిటర్న్, ఎందుకంటే సభ ముగిసి సమయానికి 10 అవుతుంది, ఎక్కడ హోటల్స్ అవి కూడా ఉండవు, ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో దాదాపు ఒక 60,000 భోజనం ప్యాకెట్లు కూడా సిద్ధం చేసి బస్సులకి, కారుల్లోనూ ఎలా రిటర్న్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తంగా ఈ సభ వచ్చి సంతోషంగా చూసి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని విని ఆనందంగా ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సార్, పుష్కర కాలం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, చాలా 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 కష్టపడిన పరిస్థితి. గతంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పుడు జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవానికి ఆ డిఫరెన్స్, ఆ వ్యత్యాసం ఒకటే తేడా అండి. ఈ ఆవిర్భావ సభ 100% విజయం తర్వాత 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ప్రజలు హక్కుని చేర్చుకొని తన సొంత మనిషిలా భావిస్తున్నారు. విజయ పతాక సభ. అదేవిధంగా ఈ సభకి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పేర్లు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఈ ప్రాంతానికి అంతటికి అనేక దాన ధర్మాలు చేసిన మహనీయుడు, ఆయన పేరు పెట్టారు. 2వ ద్వారానికి ఈ ఈస్ట్ గోదావరి జిల్లా పి గన్నవరానికి చెందిన దాత డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. ఆవిడ గురించి అందరికీ తెలిసిందే. అడిగిన వారికి లేదు అనకుండా అన్నం పెట్టిన మహోత్తమరాలు ఆవిడ పేరు పెట్టారు. 3వ ద్వారానికి ఈ కాకినాడ ప్రాంతంలో ఎనలేని సేవ చేసిన మత్స్యకార కుటుంబానికి చెందిన మల్లాడి సత్యలింగం నాయకర్ గారి పేరు పెట్టారు. ఇటువంటి మహనీయుల పేర్లు పెట్టారు ఈ సభకి. సభ పేరే విజయ పతాక సభ. అందుకనే ఈ సభ ఉద్దేశం, ఈ పేర్లను మీరు స్ఫురణకు తెచ్చుకుంటే దాని వెనకాల ఉన్న ఆలోచన అర్థమవుతుంది. సరే, ఇంకా ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సభకి? ఈ సభ ప్రతిదీ ప్రత్యేకమే. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, విజయం తర్వాత జరుగుతున్న సభ. అంతకుముందు ఎంతో కొంత ప్రత్యర్థుల మీద ఒక ఫోకస్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒక పాజిటివ్ దృక్పథంలో ఒక ప్రజలకి ఒక మంచి సందేశం ఇస్తూ ఈ దేశం ముందుకు ఏ విధంగా వెళ్తుంది, మన ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, ఇటువంటి ఆలోచనను ఆధారం చేసుకొని ప్రసంగాలు ఉంటాయి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రసంగాలు వేరు, రేపు ఆయన ప్రసంగించబోయేది వేరు. చాలా మందిలో ఒక ఉత్కంఠ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఏం మెసేజ్ ఇస్తారు, ఏం మాట్లాడతారని. హరిప్రసాద్ గారికి తెలిసి ఎలాంటి మెసేజ్ రాబోతుంది రేపు? అంటే ఆయన దాదాపు జనసేన ఆవిర్భవించి 2014 అయినప్పటికీ అంతకు ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు, ప్రత్యక్షంగా ఉన్నారు, పరోక్షంగా ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన ఆలోచనలు మారుతున్నాయి, ఆయన ప్రసంగాలు మారుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆయన విపరీతంగా చదువుతారు, అధ్యయనం చేస్తారు. ప్రజలకు ఏం కావాలి, ఎటువంటి సందేశం ఇవ్వాలి, ఏ సందర్భంలో ఎటువంటి మాటలు చెప్పాలి. ఏ సభ చూడండి, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఎక్కడో ఏదో ఉన్నత ఆ స్థాయిలో ఉంటుంది. ప్రతి సభకే ఆ వేరియేషన్ కనపడుద్ది. ఈ సభలో కూడా ఆయన ప్రసంగం తప్పకుండా అదే స్థాయిలో ఉంటుంది. సార్, మనకి ఇక్కడ గ్రౌండ్ కెపాసిటీ ఎంత ఉండే అవకాశం ఉంటుంది, ఎంత విస్తీర్ణంలో ఈ గ్రౌండ్ ఉంది, అలాగే స్టేజ్కి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? అంటే
ఈ ఆవిర్భావ సభ జరపాలి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన నిర్ణయం ఏంటంటే పిఠాపురంలో జరపాలని. మేము అనుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇది వరకు గతంలో ఎక్కడన్నా ఈ పంట పొలాల్లో తీసుకొని ఒక 30-40 ఎకరాల్లో తీసుకొని దాన్ని అంతా చదును చేసుకొని మీరు ఇప్పటం చూసుకున్నా మచిలీపట్నం చూసుకున్నా అలా చేసాం. ఇప్పుడు పంట ఆల్రెడీ వేసేశారు, పచ్చగా ఉన్నాయి. అటువంటి పైరుల్ని పాడు చేయడం మాకు ఇష్టం లేదు. ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, ఇంతకు మించి విశాలమైన ప్రాంగణం లేదు. అందుకనే ఉన్న దాంట్లో మంచి ఏర్పాట్లు చేశాం. సభ కిక్కిరిసిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ ఫోర్స్ ఉన్నారు. దాదాపు 2300 మంది పోలీసులు దీనికోసం డిప్లాయ్ అవుతున్నారు. అదేవిధంగా జనసేన వైపు నుంచి దాదాపు 1000 మందిగా పైగా వాలంటీర్లు కూడా పనిచేస్తారు. అందుకని ఎవరికి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ సభ జరుగుద్ది. ఈ సభలో మంచి కార్యక్రమాలు కూడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు కేరళ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఇలాగా సాంస్కృతిక బృందాలు, ఇది ఇక భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే విధంగా ఈ సాంస్కృతిక ప్రదర్శనలు ఉండబోతున్నాయి. అదేవిధంగా సీనియర్లను కూడా గౌరవిస్తారు. ఒక వినూత్నంగా అయితే ఈ సభ జరుగుతుంది. సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ సభకు సంబంధించో దీనికి సంబంధించి అసలు ఎలాంటి ఆలోచనలు చేసేవారు, ఏ రకంగా ఉండాలి అని చెప్పి మీకు అందరికీ కూడా సజెషన్స్? ఏదైనా సరేనండి, ప్రజలకు మంచి చేయాలి, ఈ దేశానికి సేవ చేయాలి, యువతకు భవిష్యత్తునివ్వాలి. ఎప్పుడూ ఆయన ఆలోచనలు అదే విధంగా ఉంటాయి. సర్వీస్, ప్రజలకు సేవ చేయటమే ఆయనకి సంతృప్తి. సార్, పవన్ కళ్యాణ్ గారు పదవి లేనప్పుడు, సక్సెస్ లేనప్పుడు మీరు దగ్గర నుండి చూశారు, ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత చూస్తున్నారు. ఆ వ్యత్యాసం ఏమన్నా ఆయనలో కనిపిస్తుందా? ఆయన పదవి లేనప్పుడు కంటే పదవి వచ్చినప్పుడు మరింత ఉన్నతంగా, ఎప్పుడూ ఆయన బిహేవియర్ ఉన్నతంగా ఉంటుంది. ఈ పదవి అనేది ఆయన తలలో ఎక్కడా లేదు. నేను ఒక ఉప ముఖ్యమంత్రి అనే భావన ఎక్కడా లేదు. నేను ఎప్పట్లాగానే ప్రజలకి సేవ చేసేవాడినే అనే ఒక భావమే తప్ప నేనేదో డిప్యూటీ సీఎంని, నాకు ప్రోటోకాల్ ఉంది, ఇటువంటి ఆయనకి ఎక్కడా ఉండదు. చాలా సామాన్యంగా సాదాసీదాగానే ఆయన దైనందిన కార్యక్రమాలు ఉంటాయి. సార్, చాలా బాధ్యతలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పని. ఒక పక్క పార్టీని బ్యాలెన్స్ చేయాలి, మరో పక్క రాష్ట్ర అభివృద్ధి వైపు ముందుకు సాగాలి. ఆయన తీసుకున్న శాఖలు కూడా చాలా కీలకమైన శాఖలు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? ఏంటిదంతా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, గందరగోళం కింద ఉంది అని మదన పడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇదంతా ఆయన ముందు నుంచి ఊహిస్తున్నదే. బాధ్యతలు వచ్చినప్పుడు ఆ బాధ్యతతో పాటు పార్టీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది. అనుచరులు ఉన్నారు, వారి బాధ్యతలు నెరవేర్తిస్తుంటారు. ఆయన ఎక్కువ ఆయనకు వచ్చిన పంచాయతీరాజు కానీ, అటవీ శాఖ కానీ, ఇతర శాఖల మీద చాలా దృష్టి పెడుతున్నారు. దాదాపు ఉదయం 9 గంటలకు రివ్యూ మీటింగ్లు బిగిన్ అయితే రాత్రి 11-12 వరకు కూడా ఆయన రివ్యూ మీటింగ్లో ఉంటారు. ఏ విధంగా వినూత్నంగా చేయాలి, ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఉంటారు. తెలియని ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువ కాలం రివ్యూస్, అధ్యయనంలోనే ఉంటారు. అంటే జనసైనికులు కానీ లేకపోతే నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారికి దూరం అవుతున్నాం. ఇంతకుముందు ఆయన కలిసే అవకాశం ఉండేది, ఇప్పుడు అది కలగట్లేదు అని చెప్పి చాలా మంది మదన పడుతున్నారు. ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఉండే పరిస్థితి లేదు. ఆ గ్యాప్ ఏమన్నా ఫిల్ చేసే ఆలోచన ఏమన్నా ఉన్నదని పార్టీని కూడా మరింత బలోపేతం చేసే విధంగా? ఇది మీరు గ్యాప్ అనుకుంటారు కానీ మేమైతే గ్యాప్ అనుకోవట్లా. ఆయన ఎప్పట్లానే కలుస్తున్నారు, ముఖ్యమైన నేతలను కలుస్తున్నారు. అయితే ఒకటి, మంగళగిరిలో పార్టీ కార్యాలయం నిర్మాణంలో ఉన్నందువల్ల స్పేస్ కన్స్ట్రైంట్స్ ఉంది. అక్కడ ఇదివరకులాగా 500 మందితో 1000 మందితో మీటింగ్లు పెట్టే అవకాశం లేదు. ఆ భవనం ఇంకొక 2-3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. పూర్తవగానే యథావిధిగా ఇదివరకు ఏ విధంగా పార్టీ కార్యకలాపాలు సాగినాయో ఈసారి కూడా అదే విధంగా సాగుతాయి. ఎక్కడా గ్యాప్ లేదు. నాయకులను కలుస్తూనే ఉన్నారు, టెలికాన్ఫరెన్స్లు జరుగుతూనే ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నారు. ఏం చెయ్యాలి అనే దాన్ని సందేశం ఆయన ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉన్నారు. జనసేన ఫ్యూచర్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఎలాంటి మాస్టర్ ప్లాన్తో ముందుకు సాగుతుంది? అంటే మాస్టర్ ప్లాన్ వచ్చే 10 ఏళ్ళు ఇలా ఉండాలి, 20 ఏళ్ళు అలా ఉండాలి అనేది కాదు. ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్ళాలి. ఏది వస్తే బై ప్రొడక్ట్గా అది. అధికారం అనేది అయితే లక్ష్యం కాదు, సేవే లక్ష్యం. సార్, చాలా మంది జనాలు వస్తుంటారు కాబట్టి మీ అభిమానులు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, లేదా జన సైనికులు అవనివ్వండి, వేరే మాట్లాడి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి రేపు? ఆయన మనసు తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తించటమే మెసేజ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఈ రకంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈ విజయ కేతనం అంగరంగ వైభవంగా జరగబోతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అవనియండి, జన సైనికులు అవనియండి కూడా సంయమనం పాటించాలి. సక్సెస్ఫుల్ గా సభను ముందుకు తీసుకెళ్లే విధంగా అందరి సహకారం కావాలని ఈ రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ రాజన్తో వర్మ, 99 న్యూస్, పిఠాపురం నుంచి.